ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాగర్ కర్నూల్ గడ్డపై పాలిటిక్స్ రోజు రోజుకు హీట్ ఎక్కుతున్నాయని చెప్పవచ్చు. ఈరోజు బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి భరత్ ప్రసాద్ నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. మొత్తానికి ప్రచారం స్టార్ట్ చేశారు, ప్రచారం దూకుడుగా వెళ్తున్నారు. ప్రచారంలో ఈరోజు నామినేషన్కు కూడా వెళ్తున్నారు. గుజరాత్ సీఎంతో పాటు రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఎట్లా సాగుతుంది? ఓవరాల్గా ప్రచారం కావచ్చు, ఇదంతా ఎట్లా సాగుతుంది? ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఈరోజు ప్రజలందరి దీవెన, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో నాగర్ కర్నూల్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నాను. దానికి ముఖ్య అతిథులుగా గుజరాత్ సీఎం గారు భూపేంద్ర పటేల్ గారు మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని విన్నపించడానికి రాబోతున్నారు. అదేవిధంగా 7 నియోజకవర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వారందరూ కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఢిల్లీ ఎలక్షన్, భారతదేశానికి దిశానిర్దేశం చేసే ఎలక్షన్ కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని ప్రతి గ్రామాన, మారుమూల పల్లెలో కూడా, చెంచు పెంటలో కూడా ప్రతి ఒక్కరు కూడా పువ్వు గుర్తు కోటేస్తామని గొప్ప ఆదరణతో ఈరోజు ముందుకు సాగుతున్నారు. బహుశా ఇటువంటి సందర్భం ఇంతకుముందే ఉన్నప్పుడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో చూడలేదు. ఒక మోడీ గారు చేసిన సంక్షేమ పథకాలు ఈరోజు ఇంటింటికి చేరాయి. లబ్ధిదారులందరూ కూడా ముక్త కంఠంతో బీజేపీ పార్టీకి ఓటేస్తాం, ఆయన్ను గెలిపిస్తామనే ధోరణిలో ఉన్నారు. సో బీజేపీ పార్టీకి ఓటేస్తామని వాళ్ళు చెప్తున్నారు అంటున్నారు. కానీ ఈ ప్రాంతం అంతా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెక్టార్ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ప్రాంతం. ఆయన సొంత ప్రాంతమైనటువంటి కొండారెడ్డిపల్లి కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోకి వస్తుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. సీఎం ఇలాకా కాబట్టి మమ్మల్ని గెలిపిస్తారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారిది అచ్చంపేట కాన్స్టిట్యున్సీ, ఒంగూరు మండలం, కొండారెడ్డి గ్రామం. అయితే సీఎం గారికి నిధులు కేటాయించేది కూడా పీఎం గారే. కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారైతేనే రేపొద్దున మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి నిధులు కేటాయించేది. కాబట్టి ప్రజల చూపు మోడీ గారి పైన ఉంది. ఈరోజు ప్రజలందరికీ అవగాహన ఉంది. మనకు స్థానిక సంస్థల్లో కానీ 15th ఫైనాన్స్లో కానీ నిధులు కేటాయించేది, ప్రతి గ్రామానికి కావలసిన నిధులు పంపించేది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఉంటేనే ఆ నిధులు సక్రమంగా వినియోగిస్తారు. గత 10 సంవత్సరాలలో ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పక్కదారి పట్టించి వేరే స్కీమ్స్కి వాడుకొని ప్రజలకు అందనివ్వకుండా చూస్తుంది. ఇప్పటి నుంచి అలా కాకుండా ఒక పారదర్శకత తీసుకురావడానికి మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి, లోకల్ బాడీస్కి మరియు కేంద్ర ప్రభుత్వానికి ఒక పారదర్శకత ఏర్పడుతుంది. ఆ పారదర్శకత కోసం ఈ ఎలక్షన్ చాలా ముఖ్యమైనవి, కీలకమైనవి. సో ఈ పార్లమెంట్ సెక్టార్ని చూసినట్లయితే 7 అసెంబ్లీ స్థానాల్లో 5 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ పార్టీకి సంబంధించి ఒక చోట కూడా ఎమ్మెల్యే లేరు. కాబట్టి ఎట్లా సమాయత్తం చేస్తున్నారు? ఆయా కాన్స్టిట్యున్సీల్లో ప్రజల్లోకి ఎట్లా ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు? గత ఎన్నికల్లో నాన్నగారు 2 లక్షల మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. అప్పుడు 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వంతో ఎంపీ అనుసంధానం అయ్యే పరిస్థితి ఉండాలి. అప్పుడు బీజేపీ కేంద్రంలో ఉండింది, బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉంది. ఎంపీలకు తగిన ప్రాధాన్యత బీఆర్ఎస్ ఇవ్వలేదు. డైరెక్ట్ వెళ్ళి కేంద్రాన్ని వెళ్ళి నిధులు తీసుకురావడానికి వాళ్ళు పెద్ద సహకరించలేదు. కానీ ఈరోజు నేను బీజేపీ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. మన ప్రాంత అభివృద్ధి కోసం డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారిని వెళ్ళి కలవడానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని కల్పించడానికి మీ అందరి దీవెనలు, ఆశీస్సులు కావాలి. ఇటువంటి పరిస్థితుల్లో మీకు తెలుసు 5 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ఇప్పటికీ ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా పూర్తి చేయలేదు. ఇంకా బీఆర్ఎస్ సంగతి మీకు తెలుసు. అందుకే మీరు వాళ్ళని ఓడగొట్టారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరియు ఎంపీగా
భారతీయ జనతా పార్టీ వ్యక్తి మీ దగ్గర ఉంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. సో ఒకవైపు సీఎం సొంత జిల్లా అనుకుంటే, మరోవైపు మీరు ఇందాక చెప్తున్నట్టుగా గత ఎన్నికల్లో మీ నాన్నగారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే 2 లక్షల మెజార్టీ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైంది కాబట్టి కేసీఆర్ ప్రభుత్వమే కొంత బెటర్గా ఉండే అభిప్రాయం ప్రజల్లో వస్తుంది. కాబట్టి మరోసారి బీఆర్ఎస్కే పట్టం కడతారు, రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత అంతా కూడా బీఆర్ఎస్కి కలిసి వస్తుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఖచ్చితంగా ఇది అవాస్తవం. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు విసుగు చెందారు. ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎన్ని స్కామ్స్ బయటపడుతున్నాయి. ముఖ్యంగా నాగర్ కర్నూల్లో అధికారులని బలిపశువులుగా చేసి చాలామంది జిల్లాధికారులను కూడా జైలుకి పంపడం జరిగింది. కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థం కోసం చేసిన తప్పిదాల వల్ల నాగర్ కర్నూలు జిల్లాలో అధికారులు కూడా ఈరోజు జైలుకి వెళ్ళారు. ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదనే విషయం ప్రజలు గమనించే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో వారిని ఇంటికి పంపించడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మరొకసారి బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి ప్రజల్లో లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా ఏం చేయగలుగుతారు? కేంద్రంలో ప్రభుత్వం రాదు, రాష్ట్రంలో ప్రభుత్వం లేదు. ఏ రకంగా వీళ్ళు ప్రజల కోసం పోరాడగలుగుతారు? కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పూర్తిగా చట్టాల మీద కావచ్చు, అన్నిటిపై, వ్యవస్థలన్నిటిపై కూడా కొంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అదేవిధంగా గతంలో స్వేరోస్ అనేటటువంటి దాన్ని కూడా నడిపినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన సొంత ప్రాంతం కూడా ఈ పార్లమెంట్ సెక్టర్ అనేది. కాబట్టి ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ప్రవీణ్ కుమార్ మొహాన్ని చూసి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసే అవకాశం ఉందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రవీణ్ కుమార్ అనుచరులు అంతా చెప్తున్నారు. దీనిపై మీ కామెంట్? ప్రవీణ్ కుమార్ గారు కేవలం సోషల్ మీడియాలో ఉండే వ్యక్తి. ఆయన చేసింది ఉద్యోగం, సేవింగ్ కాదు. ప్రతి ప్రాంతంలో, ప్రతి డిపార్ట్మెంట్లో ఒక సెక్రటరీ ఉంటారు, వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈయన కూడా ఆయన ఉద్యోగమే చేసిండు, సేవ చేసిండు అని గొప్పగా ఈయన సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం జరిగింది తప్పితే ఆయన ఉద్యోగం ఆయన నిర్వర్తించాడు. ఇప్పటికీ హెల్త్ సెక్రటరీ ఆయన విధులు నిర్వర్తించి కరోనాలో చాలామందికి ఫ్రీ వ్యాక్సిన్స్ ఇచ్చాడు. కొంతమంది యువతను పక్కదారి పట్టించడానికి స్వారోస్ని వాడుకున్నారు తప్పితే మరొక రకమైన అభివృద్ధి ఏం జరగలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్గా ఉన్న వ్యక్తి, చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తి అని మీరే అన్నారు కదా. అటువంటి వ్యక్తి ఈరోజు ఆయన ఉద్యోగాన్ని వదిలేసి బీఎస్పీలో ఎందుకు జాయిన్ అయ్యారు? కాంచీరామ్ గారు, మహాత్మారావు గారు, పూలే, అంబేద్కర్ గారు అని ప్రతి స్పీచ్ ఇచ్చిన ప్రవీణ్ గారు బీఆర్ఎస్లో జాయిన్ అయిన వెంబడే వాళ్ళ పేర్లు కూడా మర్చిపోయారు. రేపు పొద్దున 15 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. 15 రోజుల తర్వాత నాగరాజు కూడా మర్చిపోతాడు. సిర్పూర్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి నా సొంత గడ్డ సిర్పూరే, ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, ఇక్కడే ఉంటానని చెప్పి ఓడిపోయిన వెంబడే ఏం చేయాలో దిక్కుతోచక మళ్ళీ బీఎస్పీని పొత్తు అని, బీఆర్ఎస్తో పొత్తు అనే ఒక నాటకం చేసి మాయావతి గారు బీఆర్ఎస్ అనే పార్టీతో పొత్తు వద్దు అంటే దాన్ని తట్టుకోలేక పార్టీలోంచి బయటికి వచ్చి ఈరోజు బీఆర్ఎస్ క్యాండిడేట్గా వచ్చినాడు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ ఎలక్షన్స్లో ఓడిపోతే మళ్ళీ ఇక్కడికి రారు. ఆయన ప్రాంతం సొంత ప్రాంతం అని ఇప్పుడు ఎలక్షన్స్కి వచ్చినప్పుడు చెప్తున్నాడు. గత 5 ఏళ్లలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ప్రాంతానికి ఎన్నిసార్లు వచ్చారు, మల్లురావు గారు ఎన్నిసార్లు వచ్చారు, నేను ఎన్ని రోజులు ఉన్నాను ఇక్కడ అనేది మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. గత 5 ఏళ్లుగా నాగర్ కర్నూలు పార్లమెంట్లో అత్యధికంగా సమయం గడిపింది నేనే. వీరిద్దరూ లేనేలేరు, నేను మాత్రమే ఇక్కడ లోకల్. అదేవిధంగా ప్రవీణ్ గారు ఈ విద్యార్థులందరినీ కూడా ఒక మత్తులో పెట్టి వాళ్ళందరినీ కూడా సోషల్ మీడియాలో వాడుకుంటున్నాడు తప్ప ప్రజల్లో ఏమాత్రం ఆయన పైన నమ్మకం లేదు, విశ్వాసం లేదు. అందుకోసమే మీరు మొన్న చూడండి, ఒక్కొక్క ఎమ్మెల్యే 8,000 ఓట్లతో ఓడిపోయారు ఇక్కడ. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ పార్టీకి ఓటేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ప్రజలు కూడా ఆయనకు ఓటేయమంటున్నారు. కాకపోతే ఈ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది, మీకు సిర్పూర్లో కూడా మొత్తం గెలిచిపోతాడన్నారు. ఏం గెలిచాడు, ఏం గెలవలేదు. రాష్ట్ర అధ్యక్షుడిగా బీఎస్పీకి ఉండి ఎంతో విలువలు కలిగిన బీఎస్పీ పార్టీని ఆయన ఒక్క సీటు కూడా గెలిపించుకోలేని ఫెయిల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన. అదేవిధంగా ఆయన సొంత పార్టీ, ఆయన ఒక్క సీటు కోసం పార్టీని వీడి ఈరోజు పార్టీ మారారు.
రెండవది మల్లు రవి గారు పాపం పెద్ద మనిషి, ఆయన 2 సార్లు గెలిచినా ఏం చేయలేకపోయారు ప్రాంతానికి. గత పార్లమెంట్ ఆవిర్భావం నుంచి 8 సార్లు కాంగ్రెస్ ఎంపీలు ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ నాగర్ కర్నూలు పార్లమెంట్, అయినప్పటికీ ఎటువంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇస్తే కేంద్రంలో ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ రాబోతుంది. ఇప్పుడు అదే ప్రభుత్వంలో మన ఎంపీ ఉంటాడు, ప్రాంతాన్ని అభివృద్ధి చెందిస్తాడు అనే ఒక ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు ఆశీర్వదిస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడైనటువంటి మల్లు రవి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు పోటీలో ఉన్నప్పుడు మీరు మీ ప్రత్యర్థిగా ఎవరిని చూస్తారు? మీకు టఫ్ ఫైట్ ఇచ్చేటటువంటి పార్టీ ఏది, నాయకుడు ఎవరు అంటే ఏం చెప్తారు? రాజకీయాల్లో ఫైట్స్ ఇట్లాంటివి ఏమి ఉండవని నేను భావిస్తాను. ప్రజలకు సేవ చేస్తున్నాం, ప్రజలు ఆశీర్వదిస్తారు. అంతేగాని ఈయనొచ్చి ఫైటింగ్ ఇస్తాడు, ఆయన వచ్చి మనకు టఫ్గా ఉంటాడు అనే ఉద్దేశం ఏం లేదు. ఎవరు ఎక్కువ పని చేస్తే, ఎవరిపైన నమ్మకం విశ్వాసం ప్రజలకు ఉంటే వారిని ఆశీర్వదిస్తారు. అదేవిధంగా మనం పని చేస్తేనే వారు తిరిగి మనకు ఓటేస్తారు. నేను పని చేస్తున్నాను కాబట్టి నేను జెడ్పీటీసీగా గెలిచిన, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంతవరకు సర్పంచ్ కూడా ఇవ్వలేదు. రాజకీయాల్లో నేను అనుభవజ్ఞ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుభవజ్ఞుడా? ఒక రాష్ట్ర పార్టీకి ఆయన అధ్యక్షుడు ఉండొచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ప్రజాస్వామ్యంగా ఓటు వేయించుకొని వాళ్ళకు సర్వీస్ చేసి గెలిచిన వ్యక్తిని నేను. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఎక్స్-ఐపీఎస్, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. ప్రజల సమస్యలు తెలిసినా దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో తెలియని వ్యక్తి. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఒక్క సీటు కూడా గెలిపించుకోలేని వ్యక్తి, ఒక్క సర్పంచ్ కూడా గెలిపించుకోలేని వ్యక్తి. అటువంటి వ్యక్తికి అనుభవం లేదు, అనర్హుడు. అటువంటి అనర్హుడిని బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టింది. దీనివల్ల పార్టీ ఇంకా దిగజారింది. 7 నియోజకవర్గాల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దిగజారడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంట్రీ చాలా కీలకమైంది వాళ్ళకి. అంటే మీరు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు, జెడ్పీటీసీగా మీరు పనిచేశారు, ఎంపీగా మీ నాన్నగారు కూడా పనిచేశారు. సో అన్ని ఎలక్షన్స్ దగ్గర నుండి చూస్తూ వచ్చారు. జెడ్పీటీసీ కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, ఎమ్మెల్యే, ఎంపీ అన్ని చూస్తూ వచ్చారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బలాలు కావచ్చు, బలహీనతలు, వారి వ్యూహాలన్నీ కూడా మీకు పక్కాగా తెలుసు. వాటిని ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఇప్పుడు? ప్రజలకు వ్యూహాల కంటే కూడా సేవనే వాళ్ళు ఒక పరమావధిగా చూసి మనకు మార్కులు వేసి ఓటు రూపంలో మనని గెలిపిస్తారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆ రోజు పార్టీ ఎమ్మెల్యే సెంట్రిక్గా ఉండింది. ఎప్పుడు కూడా వేరే వ్యక్తులని సర్వీస్ చేస్తున్నా కూడా వాళ్ళని రానివ్వకపోయేది. ప్రజలకు చాలా దూరంగా ఉంచే ప్రయత్నం చేసేది. స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే సెంట్రిక్గా ఉండి వాళ్ళు మాత్రమే పెత్తనం చేసి ప్రజలకు వేరే వాళ్ళని రానివ్వకుండా చేయడం వల్ల ప్రజలు ఆ వన్ సైడ్నెస్ని తట్టుకోలేక వాళ్ళందరినీ కూడా ఓడగొట్టడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ ఈ ఎమ్మెల్యేలు రావద్దు అనే ఉద్దేశంతో మాత్రమే కాంగ్రెస్ని గెలిపించారు తప్పితే కాంగ్రెస్ను గెలిపించాలనే ఉద్దేశంతో గెలిపేయలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపియాలి, మోడీ గారిని ప్రధాని చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారు. చాలామంది నన్ను అడిగారు, మీకు ఎమ్మెల్యే ఒకరు లేరు కదా, ఎట్లా గెలుస్తారని అడిగారు. 2019లో ఒకే ఒక ఎమ్మెల్యే బీజేపీకి ఉన్నప్పటికీ 4 ఎంపీ స్థానాల్లో గెలిచాం. అదే పునరావృతమై ఇప్పుడు 8 ఎమ్మెల్యేలు ఉన్నారు, 12 పైగా భారతీయ జనతా పార్టీ సీట్లను గెలుచుకోబోతుంది. సో ఇందాక మీరు అంటూ వచ్చారు, ఇక్కడ చాలా వరకు బీఆర్ఎస్ పార్టీలో గతంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వదిలి బయటకు వచ్చారు. ఆ ఇబ్బందులు భరించలేక పార్టీని వదిలేచ్చారా, లేకపోతే ఎంపీ టికెట్ కోసం పార్టీని వదిలేచ్చారా? ఆత్మగౌరవం కోసం రావాల్సి వచ్చింది. ఒక బానిసలా బతకడం ఇష్టం లేక రావాల్సి వచ్చింది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మారాలని నిశ్చయం చేసుకొని ఆత్మగౌరవాన్ని చంపుకొని బతుకోలేక కేవలం ఒకరిద్దరి కోసం పార్టీని నాశనం చేస్తుంటే ఎన్నిసార్లు అధిష్టానానికి మొరపెట్టినా వారు పట్టించుకోకపోవడంతో ధైర్యం చేసి బానిసలా ఉండలేక బయటికి రావడం జరిగింది. నాలాగా చాలామంది ఇంకా పార్టీలో ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నారు, మనం ఎందుకున్నాం ఇక్కడ, మనకి ప్రతిరోజు ఇటువంటి హింస ఎందుకు, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న పార్టీలో ఎందుకున్నామని ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్
కార్యకర్తలకి, నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పార్టీలకు అతీతంగా మనం భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో మరియు దేశంలో అభివృద్ధి చెందించాలంటే, దేశ ప్రతిష్ట పెరగాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాల్సిన ఆవశ్యకత ఈరోజు ఉంది. చాలా సందర్భాల్లో మీ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, మీ నడవడిక కావచ్చు, అవన్నీ చూస్తుంటే కొంత అన్నామలై గారిని ఫాలో అవుతున్నట్టుగా, అన్నామలై ఫాలోవర్గా అనిపిస్తుంటారు. అంటే పూర్తిగా మీకు రాజకీయాల్లో ఇన్స్పిరేషన్ ఎవరంటే ఏం చెప్తారు? నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఆయన హానెస్టీని, ఆయన చేసే సమాంతర అభివృద్ధిని, అటు సంక్షేమ పథకాల్లో కానివ్వండి, అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి నరేంద్ర మోడీ గారిని తీసుకెళ్ళడం జరిగింది. అన్నమలై గారు తమిళనాడు నుంచి, ఆయన కూడా ఐపీఎస్ ఆఫీసర్. ఆయనను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు యువత అంతా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆలోచన విధానం ఉంటుంది, మనం ఏ విధంగా సమాజానికి ఉపయోగపడతాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు సౌత్ ఇండియా నుంచి అన్నమలై గారు గొప్ప లీడర్గా ఎదుగుతున్నారు. నార్త్ ఇండియా నుంచి యోగి గారు ఈరోజు ఒక గొప్ప లీడర్గా అవతరించారు. భారతీయ జనతా పార్టీలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒక సామాన్య కార్యకర్త నుంచి ఎంతో ఎత్తుకు ప్రజలకు సేవలు అందించే స్థాయికి ఎదగడం ఒక భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి ఈరోజు వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకుంటాం. ఒక మంచి ఎదుటి వ్యక్తులు ఎవరిలో కనిపించినా వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తాం. భారతదేశంలో ఒక గొప్ప చరిత్ర, సనాతన ధర్మాన్ని నిలబెట్టే శక్తి కేవలం బీజేపీకే ఉందని ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. చివరిగా చెప్పండి, ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థిగా మీరు బరిలో ఉన్నారు, ప్రతి ఇంటికి తిరుగుతున్నారు, ప్రతి ఊరికి తిరుగుతున్నారు, ఖచ్చితంగా మీకు ఓటేసి గెలిపించాలని. ఒకవేళ ఈ ప్రజలంతా గనక మీకు ఓటు వేసి గెలిపిస్తే మీరు ఈ ప్రాంతానికి ఏం చేస్తారు? భరత్ అని నేను అంటూ ప్రమాణం చేసిన తర్వాత ఈ ప్రాంతానికి ఎటువంటి డెవలప్మెంట్ చేస్తారు? మీ వ్యూహం ఏంటి? ఈ ప్రాంతాన్ని ఎట్లా డెవలప్ చేయాలనుకుంటున్నారు? నాకు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఓటేసి గెలిపిస్తే భవిష్యత్తులో నాగర్ కర్నూల్కు రైల్వే లైన్ తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా కొల్లాపూర్ ఏరియాలో మ్యాంగోస్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని ఒకటి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను. అదేవిధంగా నేషనల్ హైవే, ఇప్పుడు అలంపూర్ నుంచి కొల్లాపూర్ వరకు ఒక నేషనల్ హైవే పెండింగ్ ఉంది వెల్టూరు దగ్గర, దాన్ని కూడా తీయడానికి కృషి చేస్తాను. వీటన్నింటినీ కనెక్టింగ్ భారత్ మాల ద్వారా నేషనల్ హైవే ప్రతి కాన్స్టిట్యున్సీకి కనెక్టింగ్ చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మళ్ళీ మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి తగిన శిక్షణ ఇచ్చి వారిని జాబ్స్లో పెట్టడం కానీ, వాళ్ళతో ముద్రా స్కీమ్ ద్వారా లోన్స్ ఇప్పించడం కానీ జరుగుతుంది. ఇవన్నీ జరగాలంటే యువత, మహిళలు అందరూ కూడా ఆలోచించుకోవాలి. మన ప్రాంతం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మనకు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తా అని 10 సంవత్సరాలు చెప్పినా మోసం చేస్తూ ఉంది. ప్రతి ఎమ్మెల్యే నేను కుర్చీ వేసుకొని కూర్చుంటాను, నేను పూర్తి చేస్తానని అది పూర్తి అవ్వకుండానే ఓపెనింగ్ కూడా చేశారు. మన ప్రాంత ప్రజల్ని మోసం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ప్రశ్నించే గొంతుకగా మీ అందరి కోసం నేను ఉంటానని మీ అందరికీ మాటిస్తూ ఈరోజు నన్ను ఆశీర్వదిస్తే ప్రజలందరికీ, నా వయసు చిన్నదే కావచ్చు కానీ మీకోసం సేవ చేయడానికి ఇంకొక 30 ఏళ్ళు అనుభవం మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ అనుభవం గత 5 ఏళ్ళుగా జెడ్పీటీసీగా ఉన్న అనుభవం నాకు మాత్రమే ఉంది. గ్రామ స్థాయిలో పనిచేసిన అనుభవం. నా మీద పోటీ చేస్తున్నారు ముఖ్యమైన వాళ్ళు అనుకునే ఇద్దరు కూడా ప్రజాక్షేత్రంలో లేరు. కేవలం వాళ్ళు పార్టీకి పనిచేస్తారు. కానీ నేను ఈరోజు ప్రజలకు పనిచేస్తానని సగర్వంగా చెప్పుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ అన్న. మొత్తంగా దాదాపుగా 5 సంవత్సరాలు ఒక జెడ్పీటీసీగా ఉండి కూడా ప్రజలకు సేవ చేసి ఆ ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజల సమస్యలు గ్రౌండ్ లెవెల్లో ఏమి అనే విషయం అంతా కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి నన్ను ఎంపీగా గెలిపించినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి డెవలప్మెంట్ చేస్తా, పూర్తిగా రైల్వే లైన్లు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటా అంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ తెలియజేస్తున్నారు. కెమెరా నరసింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, నాగర్ కర్నూలు నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.